నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం. నమస్తే. సారీ, ఓకే అంటే కొంచెం అలా ఉండాలి కదా అనేసి వ్యూవర్స్ కి అలా ఎప్పుడు ఒకటిలా ఉండకూడదు కదా. కరెక్ట్. అలా సో ఆహా ఏమి రుచి ఏ వంటతో? కార్వార్ ఫిష్ కర్రీ. కార్వార్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దామా. కార్వార్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కోకాం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్. సో ఫస్ట్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ అంటే ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఈ 3 వేయించుకోవాలి డ్రై రోస్ట్ లాగా. జీలకర్ర, మిరియాలు. నాకు ఎందుకో మిరియాలు చూడంగానే ఇమ్మీడియట్ గా పొంగల్ గుర్తొచ్చేస్తుంది. ఇవన్నీ వేయించేస్తాం. ఏంటంటో గుర్తుకొస్తాయి మీకు అన్ని. నాకు ఏంటంటే గుర్తురాదు. ఫుడ్ చాలా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే మిరియాలు చూస్తున్నా పొంగల్ చారు కాదండి. మీరు మనకి పొంగల్ అనగానే ఎక్కువ మిరియాలు బాగా కనిపిస్తాయి కదా. అంటే కొందరు వేసుకోరేమో కానీ మిరియాలు చారులో కూడా మిరియాలు కనిపించవు, కానీ చారు ఘాటు ఉంటుంది అంతే. కానీ పొంగల్లో మాత్రమే అచ్చంగా మిరియాలు గట్టిగా కనిపిస్తాయి కదా. అదేంటి రావు గారు, అదేంటో నానబెట్టి అదే ఉంచారు? ఇది కొక్కం, చింతపండు. సో బేసిక్లీ అంటే కోస్టల్ కర్ణాటక, కొంకన్ సీ బెల్ట్ అన్నమాట అటు సైడ్. ఓకే. అదే మన చింతపండు లాగా పుల్లగా ఉంటుందా? అలాగే పుల్లగా ఉంటుంది. కలర్ కొంచెం వస్తుంది, కొంచెం పింక్ కలర్ వస్తుంది. అలాగే మీరు కేరళ వెళ్తే మనకి అక్కడ కొడపులి అంటారు, అది వేరే చింతపండు. మామూలుగాని మా దాంట్లోని డాన్స్ కి అంతం లేదు, వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఉంటది అంటారు. అలాగే మీకు వంటల్లో అసలు అంతం లేదే, వెళ్ళే కొద్దీ సబ్జెక్ట్ చాలా ఉంటాయి. అలాగే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కోకోనట్ మిల్క్ ఉన్నది కదా, కొబ్బరి పాలు కుక్కం 2 మిక్స్ చేసి ఈ సమ్మర్ కి తాగుతారు. సోల్ కడి అంటారు. సోల్ కడి అంటే ఏంటి? చలవ కోసమా? చలవ కోసం. ఇవి మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో కూడా దొరికేస్తాయి కదా. దొరుకుతాయి. తీసుకొచ్చి ఇలా నానబెట్టుకోవాలేమో అంతే. కార్వార్ ఇది ప్రత్యేకంగా ఈ చేప అయినా బాగుంటుందని ఉందా? ఏ చేప అయినా పర్వాలేదా? బేసిక్లీ వాళ్ళు ఏంటంటే సముద్రం చేప ఎక్కువ తింటారు, లేక్ ఫిష్ ఎక్కువ తింటారు. ఆ స్మెల్ ఉండాలన్నమాట వాళ్ళకి. అయితే సముద్రపు చేపలు అయితే బాగుంటాయి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నూనె, చేపల పులుసు అంటే కొంచెం నూనె ఉండాలి. నూనె తేలితేనే అయిపోయింది పులుసు రెడీ అంటాం. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఉల్లిపాయలు, సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అంటే మీకు అటు ఉంది కదా అని ఇవ్వలేదు నేను. అటు ఉంది కదా మేమంతా పొదుపుగా వాడాలండి. ఆడవాళ్ళం కదా, కిచెన్ లో వస్తువులని జాగ్రత్తగా వాడుకుంటాం. ఉప్పు మీరంటే షఫ్లు కాబట్టి ధన 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 అని ఉంటారు. సీజన్ లో ఉండేటప్పుడు చేపలు, పీతలు ఇవన్నీ బాగా వస్తాయి కదండి. చేపలైనా పీతలైనా కూడా అని ఆ సీజన్ రాగానే బాగా బొద్దుగా తయారయ్యి పీతలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కొక్కం వాటర్ వేసుకుందాం. చింతపండు రసం అంటే కొక్కం నానబెట్టిన రసం. మనం ఈ రసమే వాడతాం, అవి వాడమా? ఓకే. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించిన పొడి. ఇదైతే అన్నానికే కదా. ఇప్పుడు ఈ కోకోనట్
కొబ్బరి పాలు. కొబ్బరి పాలు. మామూలుగా మనం చేపలు ఎగురైనా చేపల పులుసు అయినా వండిన తర్వాత రాత్రికి కానీ రెండో రోజుకి చాలా బాగుంటుంది అంటాము. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా పేరు అది. సో ఇది కూడా అంతేనా? ఇది కూడా అంతే. మనం వండిన రెండో రోజు కూడా ఇంకా రుచి పెరుగుతుంది. రెండో రోజు అన్నది నెక్స్ట్ అయితే తినొచ్చు. రెండో రోజు కోకోనట్ మిల్క్ ఉన్నాయి కదా దానివల్ల అన్నమాట. కొంచెం నీళ్ళు పోస్తాం. 2 రోజుల తర్వాత అన్నాను అనుకున్నారా ఏంటి? కొబ్బరి పాలు మూలాన కొంచెం తీపి కూడా ఏర్పడుతుంది. కొంచెం పసుపు, ఈ చేపలు వేసుకొని ఓహో, ఇంకా చింతపండు రసాన్ని తీస్తున్నారన్నమాట. ఇందులో మగ్గిపోవాలి. ఈ మగ్గిపోగానే రెడీ. ఇంకా రెడీ. గ్యాస్ సాగైతే సింపుల్ కదా. చాలా మెయిన్ దీంట్లో ఏంటంటే కిక్ మన ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అవి రోస్ట్ చేసేయడం వల్ల మీకు ఫిష్ కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది అదనమాట. సో కార్వార్ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. కార్వార్ ఫిష్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కార్వార్ ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, కోకాం గుజ్జు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పసుపు, చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్వార్ ఫిష్ కర్రీ రెడీ. కార్వార్ ఫిష్ కర్రీ రావు కొంచెం తమిళియన్స్ కొంచెం ఆ ఫీల్ అదే కోస్టల్ కదా. సో సేమ్ ఇట్ సైడ్ కూడా కోకోనట్ మిల్క్ అన్ని వాడతారు. మళ్ళీ కొంచెం చేంజ్ అని అంటే కోకం అటు సైడ్, ఇక్కడ చింతపండు వాడతారు. అంటే నాకు అచ్చా నిజంగానే వెస్ట్ కోస్ట్ లో కేరళ, తమిళ అటు సైడ్ అదే. మీరు వెస్ట్ కోస్ట్ లో పైన కోకం, మళ్ళీ కిందకి వెళ్తే కొడపులి, ఈస్ట్ కోస్ట్ వస్తే ఫుల్ చింతపండు. అంతేలే, షాప్స్ కాబట్టి వదిలితే చాలా సబ్జెక్ట్ చెప్పేస్తారు. నిజంగానే బాగుంది. అంటే మన రెగ్యులర్ చేపల పులుసు లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అందుకే కార్వార్ కర్రీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొంతమందికి ఒంట్లో నీరు పట్టడం అనే సమస్య ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రోజుకొక గ్లాస్ చొప్పున బార్లీ వాటర్ తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చెడు నీరంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో ముందుగా మీ పేరు? నా పేరు కవిత అండి. కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండ అండి. బోరబండ. అవును. సో వంటలు చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటానండి. సో తెలుగు రుచికి వస్తున్నా ముందుగానే ప్రిపేర్ అయిపోయారా? అవునండి. అంతేనా? సో ఏ వంట చేస్తారు? చిలకడ దుంప చికెన్ వేపుడు అండి. చిలకడ దుంప చికెన్ వేపుడు అంటే కొంచెం స్వీట్గా ఉంటుందండి. కొంచెం స్వీట్గా కొంచెం హాట్గా ఉంటుందండి. స్వీట్గా హాట్గా కూడా ఉంటుందండి. చిలకడ దుంప చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చిలకడ దుంప చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 2, చికెన్ 1/2 కిలో, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? తీద్దామండి. ఆయిల్ వేసుకుందామండి. నూనె. చిలకడ దుంప ఉడికించేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. అవునండి. మామూలుగా కొందరు చిలకడ దుంప ఉడికించుకుంటప్పుడు కొంచెం చిటికెడంత ఉప్పు వేయడాలు అవసరం లేదు, డైరెక్ట్ గా అలాగే డైరెక్ట్ గా. ఓకే. నూనె వేడైంది అండి. జీలకర్ర వేద్దాం. పచ్చిమిర్చి అండి వేసేయండి.
పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా పెట్టుకుంటే బెటర్. బాగుంది. అసలు నెక్స్ట్ ఇవి ఇంకా చిమ్ముతున్నాయి. ఆనియన్ ఉల్లిపాయలు వేద్దాం. తర్వాత ఎండుమిర్చి అండి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం ఇక్కడ. టేస్ట్ బాగుంటుందండి. ఓకే, మీరు కారం బాధింటారా? నార్మల్గా అండి. నార్మల్గా అంటేనే ఇంత కారం వచ్చిందా? ఓకే. కరివేపాకు కొత్త వెరైటీస్ వండుతూ ఉంటారా? వండుతూ ఉంటానండి. చేస్తూ ఉంటాను. ఎలాగా? యూట్యూబ్ చూసుకుంటున్నా? తెలుగు రుచి చూస్తాను. సో ట్రై చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఎవరికి పెడతారు ఇంట్లో, పిల్లలకా మీ వారికా? పిల్లలే ఉంటారు కదండి, అది ఉండరు కదా తను ఇంట్లో. పిల్లలు తింటూ ఉంటారు. తర్వాత ముందు ప్రయోగం భర్త మీద చెయ్యరు. ఎంత ప్రేమ అండి మీకు. ముందు జనరల్ గా ఆడవాళ్ళు భర్త మీద ప్రయోగించి ఆయన బాగుంది అని అన్నాక అప్పుడు అమ్మాయి అయితే ఓకే అని పిల్లలకి పెడతాము. ముందు మీరు పిల్లల మీద ప్రయోగం. ఓకే. ఆనియన్ వేగిపోయాయి. పసుపు వేద్దామండి. వేసేద్దాం. మీరు జాబ్ చేస్తుంటారా? లేదండి, బిజినెస్, లేడీస్ ఎంపోరియం. ఓ, చీరలా? ఇంకా నగలు, జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ అన్నీ అండి. సో నగల కొట్లు ఇప్పుడు నిజం చెప్పండి, ఆడవాళ్ళకి నగలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. ముందు కొత్తవి ఏమన్నా రాగానే ఫస్ట్ మీరు కొట్టేస్తారు కదా? అంటే నేను వేసుకుంటేనే కదా తెలుస్తుంది చూసే వాళ్ళకి. అంటే జనరల్గా కొత్త వెరైటీస్, ఇప్పుడు మగవాళ్ళ షాప్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త వెరైటీస్ వచ్చారంటే వాళ్ళు ఆకర్షించాలని కొంచెం బొమ్మలకి వేసి అలా ముందు పెడతారు. ఏంటంటే జనరల్ గా ఆడవాళ్ళకి ఏంటంటే కొత్త రకాల నగలు కనిపించాక ఫస్ట్ అవి మన దగ్గరికి వచ్చేయాలనేది ఎక్కువ ఉంటుంది. సో మీరేం చేస్తారు, ఫస్ట్ మీరు వేసేసుకుని అమ్మయ్యా బాగుంది అనిపించుకున్నాక అప్పుడు తీసుకుని పెడతారా? లేదంటే వచ్చినవన్నీ మనమే చూపిస్తాను, కస్టమర్స్ కి చూపించాను. కస్టమర్ చూపించి మనం తీసేసుకుంటాం. లేదండి, వాళ్ళకే ఫస్ట్ చూపిస్తాను, ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాను ఫస్ట్. ఓకే. అయితే ముందు బిజినెస్ అంటారు. అవునండి. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఎక్కడ మీ షాపు? బోరబండ అండి, శివాజీ నగర్. అక్కడే ఇంట్లోనే షట్టర్ ఉంది, అందులోనే. లాక్డౌన్ నుంచి పెట్టారా ముందు నుంచి? 6 years అవుతుందండి. 6 years నుంచి. మీరే చూసుకుంటారా? నేనే చూసుకుంటాను. సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు? తర్వాత చికెన్ వేద్దాం. వేసే చిలకడదుంప మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఆఖరిన వేస్తే లాస్ట్ వేద్దామండి. ఓకే. లేకపోతే మెత్తగా అయిపోతుంది అది. నీళ్ళు అవసరమా? నీళ్ళు ఏమిద్దాం, ఫ్రై కదండి, కొంచెం సిమ్లో పెడదాము. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. సీరియల్స్ చూస్తాను. అంత టైం ఉంటుందండి? ఒక పక్క బిజినెస్ టైంలో, లంచ్ టైంలో యూట్యూబ్లో పెట్టుకొని చూస్తూ ఉంటాను. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ అలా వచ్చేసాయి కాబట్టి. మూత పెట్టేద్దామా? పెట్టండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం. నెక్స్ట్ చిలకడ దుంప. ఉడికించిన చిలకడ దుంప. అవునండి. ఇది కూడా ఇక కారం అవన్నీ వేసి కలిసిపోతే చికెన్ ఏదో చిలకడ దుంప ఏదో తెలియకుండా అయిపోతుందండి. మామూలుగా మనకి చికెన్ వేపుడు అంటే మనం చారు పెట్టుకొని, మిరియాల చారు కానీ టమాటో చారు కానీ పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందని చాలా మంది ఇష్టంగా తింటారు కదండి. ఇప్పుడు మీరు చిలకడ దుంప వేసారంటే కొంచెం తీపిదనం వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇది అన్నానికి బాగుంటుందా, రోటీతో బాగుంటుందా? రోటీతో బాగుంటుంది. రోటీతో అయితే బాగుంటుంది. ఓకే. కారం వేస్తున్నాను. ఉప్పు అండి. చిలకడదుంప కారం తగిలింది కాబట్టి కొంచెం తీపి తగ్గి కారం ఉంటుందని అనిపిస్తుంది. అవునండి. నిజంగానే చికెన్ ఏదో ఆ పీస్ ఏదో తెలియకుండా ఉందండి. నిమ్మకాయ పిండి ఇందులో పిండిదామా? ఇందులోనే కలుపుదాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టు. అయిపోయింది. ఒక 30 seconds అలాగా మగ్గని. మగ్గని. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం.
చూద్దామా? చూద్దాం. చివరిగా ధనియాల పొడి. ఓకే, మామూలుగా కొత్తిమీర వేస్తారా, మీరు ధనియాల పొడి వేస్తున్నారు. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటాం. సరే, పొడిలోకి తీసేసుకోవచ్చా? తీసుకుంటాం. కొత్తిమీర పెడతారా? కొంచెం కొత్తిమీర. చిలకడ దుంప చికెన్ వేపుడు రెడీ అండి. థ్యాంక్ యూ. చిలకడదుంప చికెన్ వేపుడు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చిలకడదుంప చికెన్ వేపుడు తయారీ విధానం. ముందుగా చిలకడదుంప ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిలకడదుంప ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిలకడదుంప చికెన్ వేపుడు రెడీ. చిలకడదుంప చికెన్ వేపుడు. రావు గారు, చిలకడ దుంప తింటాం కదా? నేను అదే అనుకున్నాను, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నదంటే కొంచెం స్వీట్, కారం, హాటు బాగుంది. టమాటా ఫీలింగ్ వచ్చింది కదా? పైన మంచి కారంగా ఉంది, లోపల స్వీట్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది? బాగుందండి. బాగుందా? సూపర్, నిజంగానే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చర్మం మీద అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సిన్ చేయించుకుంటూ ఉంటారు కదా. వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో నూనె కానీ లేకపోతే బాడీ లోషన్, మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసినట్లయితే దురదలు లాంటివి రాకుండా ఉంటాయి, చర్మం మృదువుగా ఉంటుంది. సో మన నెక్స్ట్ ఏమంటే చేస్తారు? చింత చిగురు రొయ్యల పులావ్ అండి. చింత చిగురు రొయ్యల పులావ్. అబ్బా, 3 ముక్కల్లో చేసి చెప్పారు కానీ ఒకటే వంట. అవునండి. ఓకే, చింత చిగురు రొయ్యల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చింత చిగురు రొయ్యల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, చింత చిగురు 1 కప్పు, ఎండు రొయ్యలు 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం. నూనె వేసేద్దాం. తర్వాత జీలకర్ర. చింత చిగురుతోటి చాలా బాగుంటాయి కదా కొన్ని పులుపులుగా వంటలు. మీకు పుల్లగా ఇష్టమా? ఉంటాయి. పులుపులుగా. మీరు వెజ్ ఎక్కువ తింటారు, నాన్ వెజ్ ఎక్కువ తింటారా? వెజ్ ఎక్కువ తింటాం. వెజ్ ఎక్కువ తింటారు. పిల్లలు కూడా వెజ్ అండి. పిల్లలు కూడా వెజ్. ఉల్లిపాయలు వేద్దాం. మొత్తాన్ని వెజ్ ఎక్కువ తింటారు. అవునండి. కానీ వెరైటీస్ మాత్రం చూసి నేర్చేసుకుంటూ ఉంటారు. చేస్తాము. ఓకే. ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి. మీరు ఏ వంటలో అయినా సరే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కలిసి వేస్తారనేది నాకు అర్థమైంది. అంటే టేస్ట్ పరంగా కానీ ఫ్లేవర్ పరంగా బాగుంటుందండి. పసుపు. తర్వాత అల్లం వెల్లుల్లి టేస్ట్. పిల్లలు సాయం చేస్తారా వంటకి? చేస్తారండి. అంటే ఏమైనా తీసిమంటే తీసిస్తారు, కోయడాలన్నీ మనం అంతే. మనం అంతే. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో చేస్తారు పిల్లలు. షాప్లో ఉంటాను కదా, ఈవినింగ్ టైం మామూలుగా అయితే పిల్లలకి ఆడుకోవాలని ఎక్కువ ఉంటుంది కదండి, కిచెన్ లో సహాయం చేయడానికి తక్కువ వస్తుంటారు పిల్లలు. ఆడిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి అలా ఎప్పుడైనా వీలు కానప్పుడు చేస్తారు. మీ వారు చేస్తారా? మా వారు అప్పుడప్పుడు. ఓకే, పిల్లలు అప్పుడప్పుడే, మీ వారు అప్పుడప్పుడే, మొత్తానికి మీ వంతే మొత్తం అంతా. అవునండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. కాయగూరలన్నా ఏమైనా కొనాలన్నా ఏమైనా సరే మీరే వెళ్ళి తెచ్చుకుంటారా? తప్ప చెప్తారా? లేదండి, మేమే తెచ్చుకుంటాం. మీరే వెళ్తారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారండి. కిట్టిపాటి ఫ్రెండ్సా, మామూలుగా ఏం సంగతులు పిన్ని గారు అనే ఫ్రెండ్సా?
కిట్టి పార్టీలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదండి అలా అయితే మీరే వంట చేసుకున్నారు, నేనే వంట చేశాను ఇంతవరకు. అంతవరకు. ఓకే. తర్వాత రొయ్యలు వేద్దామండి. కారం వేద్దాం. కారం 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 మీరు ఇంట్లోనే పట్టించారా ఏంటి? అవునండి పట్టిస్తాను. అనిపించింది అసలు. ఉప్పు మీ వారు ఏం జాబ్ చేస్తుంటారు? ఇంటీరియర్ డిజైన్ అండి. ఇంటీరియర్. అందుకని పొద్దున వెళ్ళిపోయి ఇంక రాత్రికి వస్తుంటారు. ఆయన దొరకరు, ఆయన తక్కువ అంటున్నారు కదా. మరి బాక్స్ కట్టిస్తారా ఆయనకి, లేక ఆయన బయట తినేస్తారా? లేదండి మళ్ళీ వస్తారు ఇంటికి వచ్చి. ఎంత దూరం ఉన్నా ఎంత దూరం ఉన్నా తినేసి వెళ్తారు మళ్ళీ. మీ వంట మహత్యం అయితే వెళ్తా. చింత చిగురు వేసుకుంటాం. కలిపేది సరిపోతుందా? సరిపోతుంది. కాడలున్నా మగ్గిపోతే లేండి సన్నగా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు అన్నమా? ఇప్పుడు అన్నం వేద్దాం. ఉడికించిన అన్నం. ఉడికి అన్నంలో మీరు బిర్యానీ ఆకు అది ఉంది, ఏమేమి వేసి ఉడికించారు? బిర్యానీ ఆకు ఉప్పు వేసి ఉడికి, బిర్యానీ మసాలా ఆకు దినుసులు ఉప్పు వేసి మసాలా దినుసులు కూడా వేసి ఉడికించారు. బాస్మతి రైస్. బాస్మతి రైస్. అన్నీ ఇంకా కలిపేసుకోవాలి. అన్నీ కలిపేయాలి. అలా కలిపేస్తూ ఉండండి మరి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఐస్ క్యూబ్స్ తీసుకుని ఫేస్ మీద మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖమంతా కూడా తాజాగా కనిపిస్తుంది. కలుపుకొని సర్వ్ చేసుకున్నామండి బౌల్లోకి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. చివరిగా కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసి. ఓహో, ధనియాల పొడి మళ్ళీ వేస్తారా? కొంచెం కొత్తిమీర. చింత చిగురు రొయ్యల పులావ్ రెడీ. థ్యాంక్ యూ. చింత చిగురు రొయ్యల పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చింత చిగురు రొయ్యల పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఎండు రొయ్యలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, చింత చిగురు, జీలకర్ర మెంతుల పొడి, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు రొయ్యల పులావ్ రెడీ. చింత చిగురు రొయ్యల పులావ్. ఇది కూడా మంచి కాంబినేషన్ కదా. నాకు రొయ్యలు, ఉల్లిపాయలు అన్నీ వచ్చాయి. ఎలా ఉందండి? రొయ్యలా ఎండ్రొయ్యలా మీరే చెప్పాలి. ఎన్ని రొయ్యలు? అదే ఫ్లేవర్ ఇంకా. మీకు మేము చెప్పేది ఏంటంటే మీకు నోట్లో పెట్టుకోగానే తెలిసిపోయి ఉండాలి మీకు. దానికి అడుగుతాను. రొయ్యలు అన్నారు కదా, చింత చిగురు రొయ్యలు అంటే నేను ఏంటో ఆ ఫ్లేవర్ ఇది అవుతుంది. డైరెక్ట్గా అలాగే చెప్పమని. సో ఓకే. సో మీకు ఎలా అనిపించింది? బాగుంది కదా. మొత్తం ఐబ్రోస్ దగ్గర చెప్పారు బాగుంది అనేసి. నిజంగానే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో తెలుగు రుచి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనకి ఎక్కడ చూసినా రకరకాల ఆర్టిఫిషియల్ ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. ధరించాలని చాలా మందికి ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రం ఆర్టిఫిషియల్ ఆభరణాలు ఏవైనా ధరిస్తే స్కిన్ మీద ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వారు ఫస్ట్ కొద్దిగా టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకుని ఆర్టిఫిషియల్ ఆభరణాలు ఏవైనా ధరించి ఆ తర్వాత ఆభరణాలు తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫెక్షన్స్, దురదలు, ర్యాషెస్ లాంటివి రాకుండా ఉంటాయి. సీజనల్ స్పెషల్ ఇప్పుడు. సో రావు గారు, సీజనల్ స్పెషల్
సీజనల్ ఇవాళ ఎగ్ యోగర్ట్ సాలడ్. ఎగ్ యోగర్ట్ సాలడ్. Yes. అవునా, ఫస్ట్ టైం వింటున్నాను. అంటే పెరుగు కోడిగుడ్డుతో అలా సాలడ్ కూడా. ఎగ్ యోగర్ట్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకటి చూసేద్దాం. ఎగ్ యోగర్ట్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, గడ్డ పెరుగు 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, మస్టర్డ్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, సెలరీ కొద్దిగా, ఉప్పు తగినంత. రావు గారు, సో ఫస్ట్ ఇది సింపుల్ ఎగ్ సాలడ్, చాలా ఈజీ. మీరు కోడిగుడ్లు ఇంట్లో వెంటనే చేసుకోవచ్చు. ఎస్. ప్లస్ ఇది శాండ్విచ్, ఇప్పుడు ఈ సాలెడ్ చేస్తున్నాం కదా, బ్రెడ్ మధ్యన పెట్టుకొని శాండ్విచ్ లా కూడా తినొచ్చు. ఓ, ఇది అంతా బాగుంది. ఇప్పుడు ఇది రెడీమేడ్ మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతాయా? ఎందుకు, మీ ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, అవును, కొంచెం మన మస్లిన్ క్లాత్ లో పెట్టి నీళ్ళంతా తీసిన తర్వాత ఇలా వస్తుంది. అంతేనా? ఓకే. ఈజీ మెథడ్ అనమాట. ఇంట్లో ఒక అరగంట సేపు పెడితే మీకు అన్ని వచ్చేస్తాయి. అరగంట సేపు ఎంత టైము? లేకపోతే మీ సాలెడ్ ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటుంది. అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు మార్నింగ్ షూట్ కి బయలుదేరేటప్పుడు మనకి ఇది హెల్దీగా ఉండే. నైట్ మీరు ఏం చేసుకోండి అంటే అది మస్లిన్ క్లాత్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో లోపల పెట్టేస్తే కింద వాటర్ అంతా వచ్చేస్తుంది, మీకు గడ్డ పెరుగు మిగిలిపోద్ది. రాత్రి గుర్తుకు రావాలి కదా రావు గారు. తెల్లారాకే గుర్తొస్తుంది, నేను ఇది తీసుకెళ్ళాలి, నేను అది తీసుకెళ్ళాలి, అదే అలాగా. చాలా మంది ప్లాన్ కూడా చేసుకుంటారు కదా. అవును, అంటే మీరు ప్లానింగ్ ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. పొద్దున్న భర్త్ కి ఆఫీస్ కి పెట్టాలన్నా, లేకపోతే ఆయన కోసం బాక్స్ కట్టాలన్నా, పిల్లలకి లేట్ అవ్వకూడదని పిల్లలకి కట్టాలన్నా కూడా చాలా అలర్ట్ గా ఉంటాం, లేట్ అవ్వకూడదని. ఈవెన్ ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు మా అత్తగారు కానీ ఇంట్లో ఎవరు లేరంటే నేనైనా సరే ముందుగా ప్రిపేర్ చేసుకుని నైట్ ఎంతైనా అన్ని రెడీగా పెట్టుకుంటా, పొద్దున్న అవన్నీ అయిపోయి నేను షూట్కి బయలుదేరాలి. బట్ మన కోసం చేసుకోవాలని పొద్దున్న నేను ఇప్పుడు ఇది ఈజీగా ఉంటుంది సాలెడ్ తినేద్దాం హెల్దీగా అనుకున్నాను అనుకోండి, అయిపోయాయి. ఇంకెక్కడ గుర్తుంటుంది నాకు, అందుకని అడిగా. సో మీరు అన్నట్టుగానే ఏంటంటే మార్నింగ్ అయినా సరే ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ముందు 1 అరగంట అయినా సరిపోతుంది కాబట్టి ముందు వేసేసి పక్కన పెట్టేయాలి. పిల్లలకి చేస్తారు బ్రేక్ఫాస్ట్, ఆ టైం అక్కడ చాలు కదా. కానీ చాలా మంది ఇప్పుడు నేను అంటున్నప్పుడు చాలా మంది తల్లులకి అవును కరెక్టేనండి అనిపిస్తుంది. ఇతరులకి చేసి పెట్టాలని, ఇంట్లో పిల్లలకి భర్తకి అత్తకి మామకి చేసి పెట్టాలని ఎవరికైనా బాగానే ఉంటుంది, కానీ తన దాకా తనకి చేసుకోవడానికి మాత్రం ఎవరైనా సరే, అది ఇంట్లో అత్తలే కావచ్చు, అమ్మలే కావచ్చు, భార్యలే కావచ్చు, అమ్మాయిలైనా సరే తన దాకా తనకి చేసుకోవడానికి ఓపికలు ఉండవు. అలా అంటారా? సరే, ఓకే. సో ఉప్పు, కొంచెం ఉప్పు. ఇప్పుడు కోడిగుడ్డు మీరు అందంగా అలా ముక్కలు కట్ చేశారు, మేము మెదిపేసినట్టు ఇలా చేసేసుకోవచ్చు కదా. మిరియాల పొడి, దీంట్లో మీరు మిరియాల పొడి ఫైన్ గా లేకుండా కొంచెం మీకు కచ్చపచ్చ బాగుంటుంది తినేప్పుడు. ఇది సెలరీ, దీనివల్ల మీకు ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం మస్టర్డ్ పేస్ట్, దీనివల్ల మీకు ఆ ఘాటు, ఇది రెడీమేడ్ దొరికేస్తుంది. ఓకే, కొంచెం ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్ తప్పకుండా. సో ఇప్పుడు ఈ పెరుగు, గడ్డ పెరుగు యాక్చువల్గా ఆవు పేస్ట్ అనేది కొందరికి వేడి చేస్తుంది అనేది ఉంటుంది. ఇది సీజనల్ కాబట్టి అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకవేళ అలా ఫీల్ అవుతున్న వాళ్ళు తక్కువ క్వాంటిటీ వాడండి. అలా ఏం లేదు, టేస్ట్ పరంగా ఏం కాదు, మనం మళ్ళీ దానికి రీప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా చేసేయచ్చు. అంటే చాలా మంది కొబ్బరి నీళ్ళు, మజ్జిగ చాలా అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుని అయినా తినచ్చు, మంచిదే కాబట్టి ఆవు పేస్ట్. కానీ టేస్ట్ బాగుంటుంది. మీరు ఇది మస్టర్డ్ వేస్తాం కదా, ఆవుది, ఆవు పిండి, అదే టేస్ట్. అంటే డైట్ ఫుడ్ లో కూడా చాలా మంది అలా భయపడే వాళ్ళు కూడా ఉన్నారండి, ఇది తింటే ఎక్కువ వేడి చేస్తుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు ఉన్నారు, చాలా మంది కంప్లీట్ కొబ్బరి నీళ్ళు డైట్ చేసే వాళ్ళు ఉన్నారు. నా కో ఆర్టిస్ట్ చాలా మంది చూసాను. కంటిన్యూగా మీరు కొబ్బరి నీళ్ళలో ఒక రోజంతా ఉన్నంతలో కూడా చాలా మందికి కోల్డ్ అయిపోయి సైనస్ ఉంటూ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. వేడి ఇమ్మీడియట్ గా మీరు కొద్దిగా ఇప్పుడు చికెన్ 4 పీసెస్ కి వేడి చేసేసి తీవ్రంగా ఉండే వాళ్ళు ఉన్నారు, చికెన్ కేజీ తిన్నా ఏమి కాని వాళ్ళు ఉన్నారు. అందుకని మనం వచ్చి ఇది అది రెండూ చెప్పడం వల్ల కొందరికి హెల్ప్ అవుతుంది. తెలిసిన వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ప్లేట్ తీసుకుందాం. లెట్యూస్ వచ్చి జస్ట్ కింద పరిచారు బెడ్ లాగా, దానిపైన మనం సాలడ్. ఇది మనం చేసుకున్న వెంటనే తినేయాలా లేకపోతే స్టోర్ చేయొచ్చా? స్టోర్ చేయొచ్చు. మీరు స్టోర్ చేస్తే నీరు వదులుతుంది అలా ఉండదు కదా? ఉంటుంది, నీరు వదులుతుంది. బట్ ఏదేమైనా చేసుకున్న వెంటనే ఫ్రెష్ గా తినేయడం మంచిది. కానీ టిఫిన్ బాక్స్ కి అన్ని బాగుంటుంది.
ఇన్ని గుడ్లు ఇంత ఆవు పేస్ట్ ఇవన్నీ తింటున్నాం అంటే ఫుల్ ప్రోటీన్ వచ్చేసింది. అంతే కదా, లెట్యూస్, ప్రోటీనే. సింపుల్ ఎగ్ యోగర్ట్ సాలడ్. థ్యాంక్ యూ. ఎగ్ యోగర్ట్ సాలడ్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ యోగర్ట్ సాలడ్ తయారీ విధానం: ముందుగా ఉడికించిన కోడిగుడ్లని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, సెలరీ, మస్టర్డ్ సాస్, మిరియాల పొడి, గడ్డ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో లెట్యూస్ ఉంచి పైనుంచి ఎగ్ సాలడ్ ఉంచి సర్వ్ చేసుకుంటే ఎగ్ యోగర్ట్ సాలడ్ రెడీ. ఎగ్ యోగర్ట్ సాలడ్ మీ లంచే. ఎస్, నాకు అర్థమైపోయింది మీరు చేసినప్పుడు. బాగుంది. ఉల్లిపాయలు ఉన్నాయా? కాదు, అవి సెలరీ. సెలరియా? ఉల్లిపాయలు నవ్వులంటే కర్ర 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 సౌండ్ వస్తూ ఉంది. సెలరీ నిజంగా. మీకు దీనిలో కొంచెం మిరియాల పొడి తక్కువ ఉన్నది, కొంచెం మిరియాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. మీకు కావాలన్న పచ్చిమిరపకాయలు కూడా ఫైన్ గా చాప్ చేసేసుకో. కారం తినాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి ఇవన్నీ బాగా గట్టిగా దట్టించి వేసుకోవచ్చు. కారం కావాలనుకున్న వాళ్ళు, కారం ముద్దు అనుకునే వాళ్ళు ఇలాగే తినచ్చు. ఇంకా చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా ఇలాగే మీరు శాండ్విచ్ వేసి ఇచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. సో హెల్దీగా తిన్నట్టు ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి రిమూవ్ చేయడం కొంచెం కష్టమే. ఇలాంటప్పుడు కొబ్బరి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ తర్వాత చిప్పలో నుంచి కొబ్బరి తీయడానికి ప్రయత్నించినట్లయితే కొబ్బరి తీయడం సులభం అవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. సో మనం ఫస్ట్ చూసిన రెసిపీ కార్వార్ ఫిష్ కర్రీ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫిష్, చేప ముక్కలు. సో చేప ముక్కలు మనందరూ తెలిసిందే, దీంట్లో మనకి ఎక్కువగా లభించేది ఫ్యాట్స్ అన్నమాట. సో మనకి మంచి ఫ్యాట్స్ అనేది ఫిష్ రూపంలో లభిస్తుంది. దీంట్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-9, omega-6 ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మనకి ప్రోటీన్ అనేది కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మంచి గుండె ఆరోగ్యానికి కానివ్వండి, మెదడు ఆరోగ్యానికి ఈ ఫ్యాట్స్ అనేది చాలా అవసరం. కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలలో కూడా మనకి ఎక్కువగా లభించేది మంచి ప్రోటీన్తో పాటు మనకి మంచి ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. దాంట్లో మనకి మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ ఇలాంటి పొటాషియం అనేది కూడా పాలల్లో ఎక్కువగా లభిస్తుంది. సో కోకం అనేది కూడా మనకి వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా మనకి ఒక చింతపండు లాంటి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. దీంట్లో కూడా మనకి ఇలాంటి మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మిరియాలు. సో మిరియాల్లో కూడా మనకి వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, ఏ. దీంతో పాటు దీంట్లో మనకి ఎక్కువగా మెటబాలిజంని పెంచడానికి ప్రాపర్టీస్, అంటే మనకి మన జీవక్రియను అనేది మెరుగుపరుస్తుంది అనమాట. సో మనకి ఈ కోకోనట్ మిల్క్ నుంచి మనకి ఎక్కువ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫిష్ ఇంకా కోకోనట్ మిల్క్ అనే కాంబినేషన్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ అనేది ఏమి రావు. సో మనకి ఇలా థాయ్ క్విజిన్లో కనుక మోస్ట్లీ మనందరూ ఫిష్, చికెన్ ఇవన్నీ కొబ్బరి పాలతోనే తయారు చేస్తారు. చిలకడ దుంప చికెన్ వేపుడు. దీంట్లో మెయిన్గా వచ్చేసి స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోలో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ ఏ ఉంటుందన్నమాట. సో వైటమిన్ ఏతో పాటు మనకి వైటమిన్ సి, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్, పొటాషియం కంటెంట్ ఇవన్నీ ఉంటాయి. సో నార్మల్గా ఇలాంటి రూట్ ట్యూబర్స్ అంటాం కాబట్టి ఈ ఫ్యామిలీలో మనకి వచ్చే ఏదైతే ఉంటాయి పొటాటో కానివ్వండి, స్వీట్ పొటాటో, రెండిట్లో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్తో పాటు న్యూట్రియంట్స్, మినరల్స్ అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుండాలి. సో అలాంటప్పుడు మనం అవాయిడ్ చేయకూడదు. దీన్ని కూడా మనం 100 grams వరకు తీసుకోవచ్చు. సో ఈ స్వీట్ పొటాటో అనేది ఒక మంచి ప్రీ వర్కౌట్ లాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎక్కువ అథ్లీట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు ఈ స్వీట్ పొటాటో అనేది వాళ్ళ డైట్లో యూస్ చేసుకుంటే మజిల్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. చికెన్. సో చికెన్ అనేది కూడా మంచి ప్రోటీన్ సోర్స్తో పాటు మనకి వీటిలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా లివర్, ఆర్గన్ మీట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా అనీమియా అంటే మన రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఆర్గన్ మీట్స్ మీద ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే మన ఐరన్ లెవెల్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. నిమ్మరసం. సో నిమ్మరసంలో మనకి వైటమిన్ సి ప్లస్ మనకి
వాటర్ కంటెంట్ అంటే నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ మన ఏజింగ్ కానివ్వండి, మన స్కిన్ మన డిటాక్సిఫికేషన్ కోసం కానివ్వండి, మన స్కిన్కి ఎలాంటి ఎలర్జీస్ బ్యాక్టీరియా వైరస్ వల్ల ఎలాంటి ర్యాషెస్ ఇలాంటి రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చిలకడ దుంప చికెన్ వేపుడు అనేది ఒక మంచి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో మనకి దీంట్లో ఫైబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ మీల్ అని చెప్పొచ్చు. సో దీంతో పాటు కాంబినేషన్లో ఇంకా కార్బోహైడ్రేట్స్ అంటే ఒక రోటీ అలా తీసుకుంటే సరిపోతుంది. ఎగ్ యోగర్ట్ సాలెడ్, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్. సో ఎగ్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అనేది తెలిసిందే. సో వీటిలో ఎందుకంటే దీంట్లో అన్ని అమైనో యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మంచి ప్రోటీన్ సోర్స్. సో వీటిలో మనకి వైటమిన్ డి కంటెంట్ ఉంది. సో నార్మల్గా ప్రతి ఒక్క పర్సన్కి వైటమిన్ డి లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. మేస్లీ బికాజ్ మనం ఆఫీస్లో ఎక్కువగా ఉంటాం అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఫ్యాట్ గెయిన్ వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువగా ఫోకస్ చేయడమే వైటమిన్ డి. సో వైటమిన్ డి అనేది మనకి ప్రాపర్గా ఉంటే మనకి ఈ వెయిట్ గెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది, అంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా అయిపోతుంది. గడ్డ పెరుగు, సో గడ్డ పెరుగు అనేది కూడా మనకి ఎక్కువగా దీంట్లో ప్రోటీన్స్తో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సో నార్మల్ పెరుగుతో పోలిస్తే దీంట్లో మనకి అలాంటి వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా సో మనం ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆ వాటర్ అనేది కూడా మనకి టైట్గా అంటే మనకి గడ్డ పెరుగులాగా అయిపోతుంది వల్ల మనకి ఎక్కువగా ప్రోటీన్స్తో పాటు మంచి బ్యాక్టీరియా అనేది కూడా లభిస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న ఫుడ్స్ అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో వీటిని ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం కాబట్టి మనకి దోశ, ఇడ్లీ, మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్లో ఇలా ఒక పెరుగు ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం. మస్టర్డ్ సాస్, సో మస్టర్డ్ సాస్ అనేది నార్మల్గా అన్ని సాస్లో పోలిస్తే దీంట్లో ఒక మంచి హెల్దీ సాస్ అనమాట. సో దీంట్లో మనకి సోడియం కానివ్వండి కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్లస్ దీంట్లో క్యాలరీస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి హెల్దీ సాస్. లెట్యూస్, సో లెట్యూస్ అనేది ఒక మంచి లో క్యాలరీస్, అంటే మనకి మహా అంటే ఒక 10 క్యాలరీస్ కంటే తక్కువగానే ఉంటాయి. సో దీంట్లో మనకి ఎక్కువగా లభించేది వాటర్ కంటెంట్. సో ఈ లెట్యూస్ అనేది మంచి సాలెడ్లో కానివ్వండి ఇలా తీసుకుంటే మంచిది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి హెల్దీ సాలెడ్, ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు యాజ్ అ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా. చింత చిగురు రొయ్యల పులావ్, దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి చింత చిగురు. సో చింత చిగురులో మనకి ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది, దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్డే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఇలాంటి డిసీజెస్ కానివ్వండి, ఎలాంటి ఫ్లూస్ కానివ్వండి, ఎక్కువ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రానివ్వకుండా చూసుకుంటుంది. సో మన బాడీని అనేది మంచిగా షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఎండు రొయ్యలు, సో ఎండు రొయ్యల్లో కూడా మనకి ఎలాంటి రొయ్యలు వాడుతున్నాం అని ఇంపార్టెంట్. కొంతమంది సాల్ట్ వేసి ఎండబెట్టి తీసుకుంటారు, అలాంటివి తీసుకున్నప్పుడు మనకి సోడియం కంటెంట్ విపరీతంగా ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ మనం తొలగించుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా బీపీ పేషెంట్స్ అయితే ఉంటారో ఇలాంటి రొయ్యలు అనేది మనం తొలగించుకోవాలి. సో నార్మల్గా మనం ఇంట్లో తెచ్చుకొని నార్మల్గా ఎత్తుగా ఎండబెట్టుకున్నట్లయితే సో అలాంటి రొయ్యలు అనేది తీసుకుంటే మంచిది. బాస్మతి రైస్, సో బాస్మతి రైస్ అనేది కూడా మంచి కార్బోహైడ్రేట్స్తో పాటు కొద్దిగా అంటే మనకి ఫైబర్తో పాటు మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ వల్లే మనకి ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయడానికి సహాయపడుతుంది అనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చింత చిగురు రొయ్యల పులావ్ అనేది ఒక మంచి కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీటిలో మనకి ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, మనకి లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా. చంటి పిల్లలకు వాడే ఫీడింగ్ బాటిల్స్ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కనీసం వారానికి ఒకసారైనా వేడి నీళ్ళలో బాగా బాయిల్ చేసి లోపలంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే లోపల ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. తద్వారా పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.